అటువైపు మనం పశువుల సంత చూసాంగా, ఇటువైపు వచ్చేసి కూరగాయల సంత. ఇదంతా మొత్తం కూడా ఇక్కడ కూరగాయలు అమ్ముతున్న సంత అయితే ఉంది. మొత్తం డిఫరెంట్ కూరగాయలని పెట్టి ఇక్కడ అమ్ముతున్నట్లుగా మనకి డిఫరెంట్ మనుషులను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఇప్పటికీ మనకి కూరగాయల సంత అనేది మనకి ఇప్పుడు కనపడుతుందిలేండి అక్కడక్కడ. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి అప్పట్లో కూడా ఈ విధంగానే ఉండేదన్నమాట. ఇక్కడ వెన్న అమ్ముతున్నారనమాట. సో అది ప్రాసెస్ ఇక్కడ. అండ్ కూరగాయలు, అన్ని కూరగాయలు కూడా మనకి స్పష్టంగా అది ఏం కూరగాయ అనేది కూడా మనం ఈజీగా చెప్పగలుగుతున్నాం. అంత బాగా అక్కడ పెట్టారు. కాలీఫ్లవర్, సొరకాయ, బీరకాయ. అండ్ ఇవి వచ్చేసి మసాలాలు. అండ్ ఇక్కడ ఉల్లిపాయలు, ఇవేమో పప్పులు. ఆమె చేతుల్లో డబ్బులు కూడా చూస్తున్నారు కదా ఎంత బాగా పెట్టారో. సో డబ్బులు ఇచ్చి పప్పులు తీసుకుంటున్నట్టుగా ఇక్కడ ఒక అమ్మ చేతుల్లో డబ్బులు కూడా పెట్టారు. అప్పటి జీవన విధానం ఎలా ఉండేది, అప్పుడు మనుషులు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ కట్టుబొట్టు ఏ విధంగా ఉండేది, ఇవన్నీ కూడా మనకి కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నారు. అంటే ఏదో మనకి ఏదో రూపాలని చెక్కేసేసి పెట్టేసామంటే అట్లా కాకుండా సేమ్ నిజమైన రూపాలని, ప్రతిరూపాలని ఇక్కడ తీసుకొచ్చి పెట్టారా, నిజమైన మనుషులై వీళ్ళు, ఇది నిజమైన కూరగాయ అన్నట్టు మనకి అనిపిస్తుంది అనమాట. అంత రియలిస్టిక్గా ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా మనకి.